నమస్తే, వెల్కమ్ టు క్యూనిస్. నేను మీ మధు. నేను మీ చందు. రైట్, ఇక నిన్న సిట్ కేసీఆర్ గారి ఇంటి వద్దకి నోటీసులు తీసుకెళ్ళింది. కేసీఆర్ లేకపోతే అతని పిఏకి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. మళ్ళీ వెంటనే కేసీఆర్ స్పందించి ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నేను కొంత బిజీగా ఉన్నా, మళ్ళీ ఒక టైం పెట్టుకుందామని చెప్పేసి మళ్ళీ ప్రత్యుత్తరం పంపినటువంటి పరిస్థితిగా, ఈయన పెద్ద ఆయన కాబట్టి సిట్టే మీరు ఏడ ప్లేస్ చెప్తే మేమే అక్కడికి వచ్చి విచారిస్తాం, కానీ మీ టైం ఇవ్వండి అని చెప్తే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత పెట్టుకుందామని చెప్పేసి కేసీఆర్ బదులిచ్చినటువంటి పరిస్థితి. ఇక మేడారంలో నిన్న సమ్మక్క గద్దెల మీదకి చేరుకున్నది. దగ్గరగా 2 కోట్ల పబ్లిక్ మేడారంలో ఉన్నారు. రైట్, ఇలా ఉన్నాయి తెలంగాణలోని రాజకీయాలు, పరిస్థితులు. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మిత్రులారా. AV9 ప్రైమ్ తెలుగు అట బ్రదర్ మెసేజ్ పెట్టండి, అర్థం కాలేదు, మళ్ళీ పెట్టండి. ఇక దిశాపత్రికను చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక బంగారం వెండి నయా రికార్డు. కిలో వెండి 4,25,000 రూపాయలు. 10 గ్రాముల బంగారం రూపాయలు 1,78,850 రూపాయలకు చేరుకుంది. రోజు రోజు ఆకాశాన్ని అంటుతున్న ధరలు, వరుసగా 3వ రోజు స్టాక్ మార్కెట్లో లాభాలు. కొత్తగా ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి విలువ పడిపోయింది. నిజంగా బంగారం అయితే పేదోని పెళ్లిలో కయ్యంగా మారుతుంది. రోజు రోజుకు ఒక రకమైనటువంటి చర్చను లేవనెత్తుతుంది. మరి ట్రంప్ ఎప్పుడు శాంతిస్తాడు, దీనికి సంబంధించినటువంటి విషయం కూడా చాలామందిలో ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఏంది ఇది బంగారము 2 లక్షలకే తట్టుంది. అదేవిధంగా బంగారాన్ని మెడలో వేసుకొని తిరిగేటోళ్ళు కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దొంగోనికి చెప్పే లాభము, వేసుకునే చెప్పే లాభము. అందుకోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగడుతున్నారు కాబట్టి మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. జాతరకు పోయే కాడ కావచ్చు, లేకపోతే ఇలాంటి ఫంక్షన్లు పోయే కాడ కావచ్చు, లేకపోతే ఒంటరిగా తిరిగే కాడ కావచ్చు, ఈ అంతర్రాష్ట్రాల నుంచి ఈ ముఠాలు దిగుతున్నాయట. దొంగల ముఠాలు దిగి వాళ్ళు ఇదివరకే చోరీ చేసినటువంటి నెంబర్ ప్లేట్లు లేని బైకులతోటే వాళ్ళు రైడింగ్ చేసి, వాళ్ళు ఒంటరిగా ఉన్న మహిళలు పొద్దుగాల లేచి 6 గంటలకో 7 గంటలకో 5 గంటలకో ఆకిలుకుతారు కదా ఇంటి ముంగట, అక్కడ నుండి చోరీలు మొదలవుతున్నాయంట. వాళ్ళు నెంబర్ ప్లేట్లలో లేని బండ్లు వేసుకొచ్చుకొని మొత్తానికి వాళ్ళు ప్రాణాలకు కూడా తెగించి, ఎందుకంటే ఇప్పుడు 2 లక్షలు అయింది బంగారం, 1 తులం ఎత్తుకోపోతే 4 నెలల దాకా విలాసవంతమైనటువంటి జీవితం గడపచ్చు అన్న ఉద్దేశంతో ఇక ఆల్రెడీ ఇదివరకే నేరస్తులుగా దొంగలుగా ఉన్నోళ్ళు కూడా వాళ్ళు మంచి మంచి స్కెచ్లు, ప్లాన్లు గీస్తూ ఉన్నారట. ఎట్లా దొంగతనం చేయాలి, ఏం చేయాలి అనే ఈ విషయాల పట్ల బాగా దృష్టి సాధించారట. ఆ జాగ్రత్తగా ఉండాలి, తస్మాత్ జాగ్రత్త అని కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, ఇక చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొస్తున్నటువంటి పూజారులు, సమ్మక్క వచ్చే మేడారం మురిసే. కోట్లాది మంది భక్తులు 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్న అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకున్నది. మాఘశుద్ధ పౌర్ణమి గురువారం రాత్రి నిండు వెన్నెల వెలుగుల్లో చిలకలగుట్టలో కుంకుమ భరణి రూపంలో ఉన్న తల్లికి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం 6:55 బయలుదేరిన సమ్మక్క తల్లి రాత్రి 9:45 మేడారం చేరుకున్నది. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతలకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రులు సీతక్క లక్ష్మణ్ గిరిజన సంప్రదాయాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు సాయంత్రం అమ్మవార్ల వనప్రవేశం. 890 కోట్లతో ట్రైబల్ వర్సిటీ, 80 లక్షల మందికి భక్తులకు దర్శనం. మేడారంలో శాశ్వత కట్టడాలు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నాడు, మేడారం జాతకు జాతీయ గుర్తింపు ఇవ్వండి కిషన్ రెడ్డి అని చెప్పేసి మంత్రి పొంగులేటి వినతి పత్రం అందించిండు. జాతీయ గుర్తింపు ఇవ్వండి అని చెప్పేసి. రైట్, ఇక నిన్న చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెలపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. పోలీసులు గాల్లో కాల్పులు జరిపి దేవతలని గద్దెలపైకి తీసుకొచ్చారు. ఇక రేపు 31కి మళ్ళీ తిరిగి వనంలోకి ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితి. ఇక నిన్న మేడారం జాతర మొత్తం అంగరంగ వైభవంగా సాగింది.
విచారణకు సహకరిస్తా, ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు హాజరు కాలేను, మరో తేదీని ఫిక్స్ చేయండి, అదే రోజున ఎర్రవల్లి ఫామ్ హౌస్కు రండి, వాగ్మూలం ఇస్తా, మున్సిపల్ ఎన్నికల నామినేషన్స్కు లాస్ట్ డేట్, ముందస్తు ప్రోగ్రాం వలన కుదరడం లేదు, తేదీ వాయిదా కోరుతూ సిట్ అధికారులకు కేసీఆర్ లేఖ. స్పందించిన సిట్, త్వరలోనే కొత్త తేదీ ప్రకటన చేస్తాం. ఇక గులాబీ బాస్తో హరీష్ రావు భేటీ అయినట ప్రత్యేక చర్చ జరిగింది. కేసీఆర్కు సిట్ నోటీసులు నేడు విచారణకు హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఫోన్ ట్యాపింగ్ కేసులో 160 సిఆర్పిసి కింద ఆయనకు నందినగర్లోని వాళ్ళ ఇంటికాడికి పోయి ఈ సిట్ అధికారులు అయితే మొత్తానికి నోటీసులు అందించారు. అందులో భాగంగా ఆయన ఏమంటుండంటే, ఇది ఎన్నికల సమయం కాబట్టి అభ్యర్థులను నేనే ఖరారు చేయాల్సి ఉంటుంది, ఫైనల్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఇది కీలక సమయం, పార్టీ సింబల్స్ మీద జరిగే ఓట్లు కాబట్టి, ఎన్నికలు కాబట్టి ఇవి, దీనికి కొంత నాకు ఇప్పుడు వీలు కాదు, నన్ను మీరు రేపటి రోజున అంటే ఈ ఎన్నికల షెడ్యూల్ అయిపోయిన తర్వాత మీరు చెప్పండి, చెప్పే ముందు కూడా మళ్ళీ నాకు ఒకసారి ఉత్తర్వులు జారీ చేయండి, నేను తప్పకుండా సహకరిస్తా, అది కూడా ఎర్రవల్లికే రావాల్సి ఉంటుంది, ముందస్తుగా నాకు చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో నేను ఒక భారతదేశ పౌరుడిగా, ఒక మర్యాద గల వ్యక్తిగా, ఎక్స్ సీఎంగా దీనికి ఎట్టి పరిస్థితుల్లో నేను 100% సానుకూలంగానే స్పందిస్తా, కానీ ఇప్పుడైతే కుదరదని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇక మరి అలా ఏమంటుండు ఏంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. సెక్షన్ 160 సిఆర్పిసి కింద గురువారం మధ్యాహ్నం హైదరాబాద్లోని నందినగర్లో గల మాజీ సీఎం నివాసంలో నోటీసులు అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. సిట్ నోటీసుల నేపథ్యంలో ఫామ్ హౌస్లో కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఇరువురు న్యాయవాదులతో కలిసి చర్చించారు. అనంతరం సిట్ నోటీసులపై స్పందించిన గులాబీ బాస్ తాను విచారణకు రావడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. కానీ శుక్రవారం మున్సిపల్ ఎన్నికల నామినేషన్లో చివరి రోజు కావడంతో పార్టీ అధ్యక్షుడిగా తాను ఉన్న నేపథ్యంలో ముందస్తు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున విచారణకు రాలేనని, మరొక తేదీ నిర్ణయించి చెప్పాలని సిట్కు లేఖ రాశారు. తన వయస్సు రీత్యా చట్టంలో ఉన్న వెసులుబాటు నేపథ్యంలో విచారణ కోసం అధికారులు తన ఫామ్ హౌస్కు రావాలని లేఖలో సూచించారు. కేసీఆర్ లేఖపై స్పందించిన సిట్ అధికారులు ఆయనకు మరికొంత సమయం ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలోనే మరొక తేదీని నిర్ణయించి నోటీసులు ఇస్తారని తెలుస్తున్నది. విచారణకు పూర్తిగా సహకరిస్తా, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే ఏ ఫామ్స్ జారీ అభ్యర్థులు జారీ అభ్యర్థులు ఖరారు, పార్టీ నాయకులతో ఒక రకమైన చర్చ జరుగుతుంది. విచారణ కాదు, ప్రతీకారం, ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్కు నోటీసులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటుండు, రేవంత్ చిల్లర రాజకీయాలకు పరాకష్ట. బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల కోసమే నోటీసులు, జాగృతి అధ్యక్షురాలు అంటుంది. మొత్తానికి మళ్ళా నాయనను మాజీ సీఎం గులాబీ బాస్ కేసీఆర్ గారిని కొంతమేరకు ఒక ఎంతైనా నాయన కాబట్టి ఆ నాయనకు ఈ మున్సిపల్ ఎన్నికల కోసమే ఈ నోటీసులు పంపారు. ఏ వాళ్ళని దండించేది లేదు, శిక్షించేది లేదు. నాకు ఎందుకో డౌట్ ఉంది, ఇది అవుతుందో కాదో అన్న ముచ్చట ఎవరు మన కవితక్క గారు చెప్తా ఉన్నారు. ఇక మరి ఏం దాకొస్తుంది, నిజంగా మీరు చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మిత్రులారా. సిట్ ఈ విషయంలో కేసీఆర్ను అరెస్ట్ చేస్తుందా, లేకపోతే కేటీఆర్ని చేస్తుందా, హరీష్ రావుని చేస్తుందా, అటు సంతోష్ రావుని చేస్తుందా, లేకపోతే నిజంగా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిరని చెప్పేసి బలంగా మీరు నమ్ముతున్నట్టయితే, నమ్మకపోతే నమ్మతలేమని, నమ్మితే నమ్ముతున్నట్టుగా కామెంట్ చేయండి. మీ కామెంట్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. ఇది ఎంతవరకు దారి తీస్తుంది, ఓన్లీ ఎన్నికల సమయంలోనే ఇలాంటివి జరుగుతాయా, లేకపోతే మునుముందు కూడా ఇది తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందా అనేది ఒకసారి చూసుకుందాం. రైట్. అంతర్జాతీయ స్థాయికి ప్రభుత్వ స్కూళ్ళు, అందుకోసం సలహాలు సూచనలు ఇవ్వండి. తెలంగాణను నాలెడ్జ్ హబ్గా మారుస్తాం, ఆర్థికంగా విద్యాపరంగా అగ్రగామిగా నిలుపుతాం. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ సందర్శనలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ ప్రమాణాలను తీసుకొచ్చేందుకు సలహాలు సూచనలు ఇవ్వాలని విద్యార్థులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అమెరికా పర్యటనలో భాగంగా సీఎం అక్కడి భారతీయ విద్యార్థుల ఆహ్వానం మేరకు ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్ను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణను నాలెడ్జ్ హబ్గా మారుస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. తెలంగాణను ఆర్థికంగా విద్యాపరంగా అగ్రగామిలో నిలిపేందుకు తమ ప్రభుత్వం చేపట్టినటువంటి తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ఈ సందర్భంగా స్టూడెంట్స్కు వివరించారు. తాము చేపడుతున్న అభివృద్ధి కేవలం హైదరాబాద్కే పరిమితం చేయకుండా
రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. తెలంగాణ విద్యా సంస్థను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. గ్లోబల్ మార్కెట్కు సిద్ధం, ఏఐ, డేటా సైన్స్ వంటి ఇక అంతర్జాతీయ స్థాయికి, జాతీయ కూడా కాదు, అంతర్జాతీయ స్థాయికి తెలంగాణ స్కూళ్లను తీసుకెళ్తారట. ఇప్పటికీ ఇంకా పరీక్షలు అయిపోలేదు. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ప్రచారాలు మొదలుపెట్టిరు. మా స్కూళ్ళకి రండి, పిల్లల్ని మా స్కూల్లో చేర్పించండి అని చెప్పేసి. గవర్నమెంట్ బళ్ళల్లోనేమో తిండి చక్కగా లేక పురుగులన్నం పెట్టి దావకన్లల్లా పిల్లలు ఉన్నారు. ప్రైవేట్ స్కూల్లో ఏమో పిల్లల్ని ఎత్తుకపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈడ చెప్పాల్సిన ముచ్చట్లన్నీ అమెరికాలో పోయి ఆడ చెప్తున్నాడు. అంతర్జాతీయ స్కూళ్ళుగా మార్చుతాని 1500 స్కూళ్ళను మూసేసింది రేవంత్ రెడ్డి. మీరు కాదా? ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నామని చెప్పిర్రు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతాం, అందరు ఒక్క దగ్గర ఉండాలని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాం అన్నారు. కనీసం తట్టడు మట్టి తీసిరా ఆ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు? ఓ రాయేసిరా పునాది. విద్యనంతా సర్వనాశనం చేస్తూ 2000 ప్రొఫెసర్లు లేరంట. ప్రొఫెసర్స్ 2000 మంది లేరంట. ఒక ఉస్మానియా యూనివర్సిటీలనే 1200 మంది ప్రొఫెసర్స్ లేరాడా? పిల్లలు ఎడబడి చదువుతారు. సో ప్రభుత్వ స్కూళ్ళను అన్నిటిని పాతరేస్తూ కార్పొరేట్ ఎవరికి ఉన్నాయి ఈ యూనివర్సిటీలన్నీ? మళ్ళీ ఈ రాజకీయ నాయకులకే విద్యను అమ్మేదంతా వీళ్ళకు పాలన శాత కాదు. ఎగురుమంటే గజం ఎగురుతారు. ఇక కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడేమో మామూలు ముచ్చట కాదు, చేరాని జిమ్మిక్కులన్నీ చేసి మొత్తం ఇక నేను వస్తే చూడిగా తెలంగాణ ప్రజలను అది చేస్తా ఇది చేస్తా. ఏం చేస్తావు? ఏమవుతుంది రేవంత్ రెడ్డి నీతోటి? ఏది కాదు. తట్టెడు మట్టి తీసింది కాదు, ఓ రోడ్ వేసింది కాదు, ఓ స్కూల్ కట్టింది కాదు, లేకపోతే ఓ పింఛన్లు పెంచింది కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన తులం బంగారం ఇస్తాను ఉన్నదా తెలివి? లావు ఎవరిది? ఇప్పుడు తీసుకుంటే మీకు 2000 వస్తాయి, మేము వచ్చినాక 4000 వస్తాయి. ఒకరమాడి మాటలు మాట్లాడుతీవి, పోయిన కాడాల్లో ఒట్టేసివి, ఒట్లకుండా ఇజ్జత్ తీసివి. సన్నాసి. ఫస్ట్ నిరుద్యోగ వృత్తి ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ వేయండి, ఫీజు రియంబర్స్ చేయండి. ఫస్ట్ ఈ పనులు చేయరు. ఉన్న బళ్ళకు కనీసం ఇప్పుడు గురుకుల బళ్ళన్నీ అద్దె బళ్ళే, అద్దెలు చెల్లించలేక చాలా గురుకుల బళ్ళకు తాళాలు ఎత్తున్నారు. ఫస్ట్ స్కూళ్లకు అద్దెలు కట్టండి, కరెంటు బిల్లులు కట్టండి, వాళ్ళకి ఇంత తిండి పెట్టుర్రి, చదువు తర్వాత. ఇదంతా బ్యాచ్ ఉంటుంది. జై రైట్. సత్తుపల్లి మున్సిపాలిటీలో నామినేషన్లు దాఖలు చేస్తున్న అభ్యర్థి 8870 నామినేషన్లు. తొలి రోజు 890, రెండో రోజు 7980 మంది అభ్యర్థులు దాఖలాలు చేసిరు. మున్సిపల్ నామినేషన్లకు నేడే ఆఖరి రోజు. పెద్ద సంఖ్యలో దాఖలయ్యే ఛాన్స్. కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు. ఇక మొత్తం మీద అయితే అన్ని పార్టీల నుంచి ఎవరిని నిలబెట్టాలి అభ్యర్థుల ఖరారు అయితే జరిగినట్టు తెలుస్తా ఉంది. ఏ పార్టీ నుంచి ఎవరిని నిలబెట్టాలనుకొని ఈ రోజు ఫైనల్ కాబట్టి ఇక నిలబెట్టేది ఉంటే ఇవాళ చాలా గందరగోళమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే తీరా లాస్ట్ మూమెంట్ దాకా నీకే అంటారు, అవతలోనికి బీఫామ్ ఇచ్చి వేయిపోరని వాళ్ళ నామినేషన్ అంటారు. సో ఇలా చాలా గందరగోళం పరిస్థితి. ఇలా పెద్ద ఎత్తున నామినేషన్లు పడే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇదే చివరి డేట్ కాబట్టి. ఎమ్మెల్యే ఎలక్షన్లలో గిట్టేయలేదా? గిడ పటాచారు మా నీలమ్మకు ఫస్ట్ ఇచ్చారు, తీరా టైంకు ఆయనకి ఇచ్చారు. లాస్ట్ కు బిఎస్పీ నుంచి అదేదో ముందే ఓ బీసీ బిడ్డ ముందే పోటీ చేసి ఉంటే ఇంకా కొంత మెరుగో లేకపోతే గెలిచే అవకాశాలు కూడా ఉంటుండే. ఇక ఇండియాలో విమానాల తయారీ, రిపేర్, మెయింటెనెన్స్ కూడా మన గగనతలానికి రష్యా సహకారం. యుఎసి హెచ్ఏఎల్ మధ్య భారీ డీల్. భారత విమానయాన రంగానికి సరికొత్త మలుపు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న వింగ్స్ ఇండియా 2026 ప్రదర్శనలో రష్యా, భారత్ మధ్య కుదిరిన ఒప్పందం ఇండియా విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. రష్యాకు చెందిన యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్, భారత్కు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మధ్య ఇటీవల కీలక ఒప్పందం కుదిరింది. ఈ డీల్ ప్రకారం రష్యాకు చెందిన సూపర్ జెట్ SJ-100 విమానాలను లైసెన్స్డ్ ఉత్పత్తి పద్ధతిలో భారత్లోనే తయారు చేయనున్నారు. హెచ్ఏఎల్ భాగస్వామ్యంతో వీటిని భారత్లో తయారు చేయడం వల్ల తయారీ వ్యయం కూడా గణనీయంగా తగ్గనుంది. ఇది మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు అతిపెద్ద విజయమని భావిస్తున్నారు. సామాన్యుడికి చేరువలో
ప్రస్తుతం దేశంలోని విమానాల్లో బోయింగ్ ఎయిర్ బస్ కంపెనీదే మెజార్టీ వాటా. అయితే వాటికి మెయింటెనెన్స్ చాలా ఎక్కువ కావడంతో టికెట్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. పైగా డిమాండ్కు అనుగుణంగా విమానాలు సిద్ధంగా లేవు. తాజా ఒప్పందంతో భారత్లోనే విమానాల తయారీకి మరమ్మతులు జరగనుండటంతో నిర్వహణ ఖర్చు 40 నుంచి 60% తగ్గే అవకాశం ఉంది. ఫలితంగా భవిష్యత్తులో విమాన ప్రయాణం అతి సామాన్యుడికి కూడా అందుబాటులోనే ఉంటుంది. ఆ రకంగా తీసుకొస్తాము అని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఇలాంటి సహకారం అందిస్తున్నాము. ఇక మనకు అటు అదేవిధంగా రష్యాకు ఒప్పందం కుదిరింది, డీల్ కుదిరింది. ఆడెన్నో తయారు చేస్తున్నటువంటి విమానాలు అక్కడి నుండి మనం ఇక్కడ దిగుమతి చేసుకోవాలన్నా లేకపోతే ఇంపోర్ట్ చేసుకోవాలన్నా ఈ విషయంలో మనకు భారీ వ్యయం ఖర్చు అవుతుంది. 40 నుంచి 60% వ్యయం మనకు తగ్గే అవకాశం ఉంది. అందులో భాగంగానే మనోళ్ళే మన హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి, మన దేశం నుంచి ఇతర దేశాలకు పోయేటోళ్ళందరికీ కూడా ఈ విమాన ఖర్చుల నిమిత్తం కూడా ఆ టికెట్ ధరలు కూడా తగ్గుతాయి. అందులో మన దేశానికి కొంతమేర కలిసి వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగానే మేము ఈ డీల్లో విజయం సాధించడం అతిపెద్ద విజయం అని కూడా ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదొక వార్తనైతే వేసిరు. ఇక డేంజర్ జోన్లో మేడిగడ్డ కేటగిరీ 1 జాబితాలోకి డ్యామ్ పేర్ల కింద పెరుగుతున్న సీపేజ్ డిజైన్ సామర్థ్యంపై సందేహాలు, లోపాలను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే. గేట్లు, హైడ్రో మెకానికల్ భాగాల పనితీరుపై ఆందోళన. ఎన్డీఎస్ఏ తనిఖీల్లో వెలుగులోకి, లోక్సభలో కేంద్ర జలశక్తి శాఖ వెల్లడి. ఈ విషయం ఏదైతే మేడిగడ్డ అతిపెద్ద కాళేశ్వరము భారతదేశంలోనే గొప్ప అతిపెద్ద ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు మరి 100 సంవత్సరాలు కాదు 1000 సంవత్సరాలు కూడా అత్యంత చారిత్రాత్మకంగా నిర్మాణాత్మకంగా తీసుకున్నటువంటి ఒక పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో ఈ మేడిగడ్డ బ్యారేజీ టాప్ 3 అంటే 3 బ్యారేజీలు దేశవ్యాప్తంగా ఇవి ప్రమాదంలో ఉన్నప్పటికీ అది అందులో ఒకటి కేటగిరీ 1లో ఉన్నటువంటి ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో ఇది డేంజర్ జోన్లో ఉందంట. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అది పట్టించుకోవాలి. అదేవిధంగా దానికి రిపేర్ ఏదైనా ఉంటే చేయాలి. అందులో భాగంగానే కేంద్రంలో దీని గురించి చర్చ జరిగిందంట. జలశక్తి సంబంధించినటువంటి మంత్రి గారు కూడా ఈ విషయంలో దీని గురించి స్పష్టమైనటువంటి విషయాలు వెల్లడించడం జరిగింది. మొత్తానికైతే డేంజర్లో మేడిగడ్డ ఉంది, తస్మాత్ జాగ్రత్త. లక్ష కోట్లు కట్టిన మేడిగడ్డ ఇప్పటి వరకు ఇగో ఇన్ని టీఎంసీల నీళ్ళు వదిలినాం, ఇన్ని టీఎంసీల నీళ్లు ఇక్కడికి పోతున్నాయి అనే వార్త ఎప్పుడు రాలే. ఎంతసేపు నా మేడిగడ్డ సుందిల్లా ఈడ పిల్లర్ గుంగింది, ఇగో దాని రిపేర్లు ఎక్కువ అయిపోయినాయి. ఇక జీడిపి వృద్ధి రేటు 7.2%. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్. ఏఐపై అప్రమత్తత, జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధానికి మొగ్గు. వికసిత్ భారత్కు వ్యవసాయ రంగమే కీలకం. పార్లమెంటులో 2025-26 ఆర్థిక సర్వే విడుదల చేసిన నిర్మలా సీతారామన్ గారు ఇక జీడిపి తెలుసు కదా, ఈ జీడిపికి సంబంధించి వృద్ధి రేటు 7.2%కు వేగంగా మన దేశం అభివృద్ధి చెందుతుందట. నిజమేనా? ఎన్నిసార్లు రూపాయి పతనం కోరుకుంటుంది, జీడిపి వృద్ధి రేటు పెరుగుతుంది అని అంటే ఎట్లా నమ్మేది? మీరు అన్నీ రాసుకొచ్చే మాటలు, చెప్పే మాటలు ఏని కట్టడి చేయలేకపోతున్నారు. ఏ విషయంలో మీ కేంద్రంలోనే మీ సభలోనే ఏఐ చిత్రీకరించినటువంటి మార్పింగ్ చేసినటువంటి వీడియోలు నిన్ననే హల్చల్ చేసినాయి. ఇక ప్రజలకు మీరు ఏ రకమైనటువంటి సూచన చేస్తూ ఉన్నారు, దాని పట్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. ఈ విషయం పట్ల ఈ ప్రజలకు తెలిసే విధంగా వికసిత్ భారత్ ఇంకోటి ఇవన్నీ ఈ మాటలు పేర్లు చెప్పుకోవడానికి చాలా అందంగా వినడానికి షోలకు వినసొంపుగా ఉన్నప్పటికీ అందులో మార్పులేవి. అసలు జరిగినటువంటి ఈడ విమానాల తయారీ ఇండియాకి వస్తే అది ఎప్పుడో చూద్దాం. ఇక అది మొత్తం జరిగిపోయింది, ముంగట పడ్డదని మాట్లాడుతూ ఉంటారు కదా. రైట్, మనం మళ్ళీ వెనక్కి వెళ్తున్నామా? 75 ఏళ్ళు గడిచిన కుల వివక్ష నుంచి బయటపడలేకపోవడం బాధాకరం. విద్యా సంస్థలు జాతీయ ఐక్యతను ప్రతిబింబించాలి. సిజేఐ సూర్యకాంత్
యూజీసీ కొత్త ఈక్వాలిటీ రూల్స్పై సుప్రీం స్టే మళ్ళీ సమగ్రంగా పరిశీలించాలని ఆదేశం. అయితే విషయం ఏంటంటే యూజీసీ కొత్త ఈక్వాలిటీ రూల్స్ గతంలో 2012లో వచ్చిండే, మళ్ళీ ఇప్పుడు కొత్త 2026 ఒక రూల్ తీసుకొచ్చారు. ఈ రూల్ ఏంటంటే ఈ యూనివర్సిటీలలో ఒక సపరేట్ రూమ్ ఉండాలి, ఒక సపరేట్ ఆఫీస్ ఉండాలి. విద్యార్థులు తర్వాత ప్రొఫెసర్లు ఏమైనా సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే 15 రోజుల్లో వాటిని చర్చించాలి. ముఖ్యంగా విద్యాలయాల్లో కులం పనిచేస్తూ ఉన్నది. ఈ కులం, ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ పోవాలంటే ఇటువంటి ఆఫీసులు అవసరం అని చెప్పేసి 2026 కొత్త చట్టం తీస్తున్నామని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. తర్వాత ఏమైందంటే ఈ చట్టం బాగానే ఉన్నది, కానీ ఈ చట్టంలో చాలా లోపాలు ఉన్నాయి. ఇది ఎక్కువ మిస్యూజ్ అయ్యే అవకాశం ఉన్నది. ఇంకా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా విద్యా సంస్థలలో కులం పేరు మీద హత్యలు జరుగుతున్నాయి. మనం తిరిగి వెనక్కి వెళ్తున్నామా, ముందుకు వెళ్తున్నామా అని చెప్పేసి సుప్రీంకోర్టు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వేముల రోహిత్ HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి కేవలం కులం పేరు మీద, కులం పేరుతో ఇట్లా తిట్టిరని చెప్పేసి జస్ట్ క్వశ్చన్ చేసినందుకే అతను ఆత్మహత్య చేసుకునేటట్టు ఆ విధమైనటువంటి దాడి చేసి చంపేసినటువంటి పరిస్థితి. యూనివర్సిటీలలో కులం పనిచేస్తా ఉన్నది. నిజంగా చెప్పాలంటే ఈ కులము ఇవన్నీ విషయాలు కూడా ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఎవరు ఉన్నారు? రేవంత్ రెడ్డి దగ్గర ఉంది శాఖ. దయచేసి విద్యాశాఖ మంత్రిగా ఇప్పుడు మీరున్నప్పటికీ అది ఇంకో ఆయనకు అప్పచెప్పురి. ఆ అప్పచెప్పిన దాంట్లో చేర్పులు మార్పులు చేయాల్సిన విషయం ఏంటంటే స్కూల్ ఏజ్ నుంచే పిల్లలకు 1వ తరగతి చదువుతున్న కాడికించి 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ వరకు పాఠ్యపుస్తకాలలో మీరు ప్రచురించాల్సింది ఏంటంటే, అలా చేయాల్సింది ఏంటంటే అంబేద్కర్ గారి విషయము, అదేవిధంగా IPC ఇండియన్ పినల్ కోడ్ ఏదైతే నువ్వు ఇలాంటి ఈ తప్పు పని చేస్తే ఇంత శిక్ష పడుతుంది, దీనికి ఈ యొక్క బాధ కలుగుతుంది, నీకు నీ హక్కులేంది, ప్రాథమిక హక్కులేంది, నీ బాధ్యత ఏంది అనే విషయాలను పొందుపరచండి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలను పొందుపరచండి. స్కూల్ ఏజ్ నుంచే వాడికి తెలిస్తే, ఆ పిల్లలకు తెలిస్తే ఇలాంటి తప్పులు పెద్ద అయినాక దారి తీయయి. అందులో భాగంగానే మీరు విద్యాశాఖగా ఉన్నటువంటి ఆ మంత్రి ఆ పదవి ఏదైతే ఉందో ఆ పోస్టును తీసి వేరేటోళ్ళకి ఇవ్వరు. మీతోటి కాదు, 4 నాళ్ళు మీ దగ్గర పెట్టుకొని ఇటు అమెరికా అటు దావోసు అటు తిరిగేటోళ్ళకి మీకు ఎందుకండి? అవసరమా? పిల్లలు ఏ పరిస్థితి ఉన్నది, ఏం జరుగుతున్నది, మొక్క వంగని మానవి వంగుతుందా? కాదు కదా. అందుకోసం మీరు ఈ పాఠ్య పుస్తకాలలో అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం ఈ విలువలను అందులో పొందుపరచండి. అందులో భాగంగానే ఇండియన్ పినల్ కోడ్ కూడా ఉండాలి. ఎందుకంటే అరే నువ్వు ఒకరిని తిడితే నీకు ఏం శిక్ష పడుతుంది, ఓని మర్డర్ చేస్తే ఏం శిక్ష పడుతుంది, ఓని కొడితే ఏమవుతుంది, ఇవన్నీ కూడా నువ్వు ఒక దొంగతనం చేస్తే ఏం జరుగుతుంది, నీ జీవితానికి సంబంధించినటువంటి శిక్షలు ఏ రకంగా ఈ భారత రాజ్యాంగం ఈ ఇండియన్ పినల్ కోడ్లో ఏ రకమైనటువంటి పొందుపరిచారు. ఇవాళ వాడు పెద్దగా తప్పు చేసేదాకా వానికి ఏం శిక్ష పడుతుందో వానికి తెలియదు. IPC 302 అంటే ఏంది, లేకపోతే 160 CRPC గీ ఉత్త నోటీసులు ఇచ్చేసి ఇదంటే ఏంది, లేకపోతే 520 అంటే ఏంది, 506 అంటే ఏంది, ఈ మొత్తానికి సంబంధించినటువంటి ఇవి పిల్లలను దశ నుంచే తెలిస్తే వాడు తప్పు చేయడానికి వెనుకాడతాడు. రేపు పొద్దుగాల వెళ్ళే మార్గంలో గొయ్యి ఉంది, ఆడ బావి ఉంది, నువ్వు పడతావురా అంటే పోతాడా? వాడికి తెలుస్తుంది కదా ఫస్ట్ నుంచి. అందుకోసం ఇదంతా చదువు చెప్పే ప్రతి ప్రైవేట్ స్కూల్లో కావచ్చు, ప్రభుత్వ స్కూల్లో కావచ్చు, భారత రాజ్యాంగాన్ని అందులో పొందుపరచండి. ఇండియన్ పినల్ కోడ్ కూడా దానికి సంబంధించిన విషయాలు చెప్పండి. అప్పుడే దీనిలో ఎంతో కొంత మార్పు జరుగుతుంది. ఇక మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, పైసలు ఉన్నాయి, మీరు మీ పిల్లలు ఎలాంటి తప్పులు చేసినా మీరు ఏదో రకంగా ఎట్లయితే అందులో లొసుగులు ఉన్నాయి ఆ లొసుగులను వాడుకొని బయటికి రావాలి. ఓ పేదోడు అన్యాయం జరిగితే కోర్టులో చెప్తున్నాయి, ఈ కోర్టులో లభించినటువంటి న్యాయము పై కోర్టుకు పోతే దొరుకుతుంది. మరి అందులోనే లొసుగున్నట్టు కదా. మరి
పేదవాడు ఎక్కడికి పోతాడు? పోతే లాస్ట్ హైకోర్టు కాడికి పోతాడు. సుప్రీంకోర్టు కాడికి పోవాలంటే ఓ లాయర్ను పట్టుకోవాలంటే ఎన్ని పైసలు కావాలి? ఇదంతా ఆలోచించండి ప్రజలారా. ఇప్పటికైనా మీరు మేల్కొనండి. మీకు ఎవడైతే హామీలు ఇచ్చి మీ విద్యా వ్యవస్థ అంటే పిల్లల తల్లిదండ్రులకు ఏవైతే హామీలు ఇచ్చి మీ పిల్లల భవిష్యత్తు ఇలా ఉంటుంది లేకపోతే ఇంకోటి ఇట్లుంటుంది అని చెప్పినటువంటి ఈ రాజకీయ దొంగలు కొంతమంది ఎవరైతే ఉన్నారో వారి మాటలు నమ్మి ఇంకా మోసపోకండి. మీరు మీ యొక్క ప్రయోజనాలు కాకుండా మీ పిల్లల భవిష్యత్తును చూడండి. వాళ్ళను నాయకునిగా ఎన్నుకోండి. విద్యార్థి దశ నుంచే పొలిటికల్ సిస్టమ్ మీద ఒక అవగాహన ఏర్పడే విధంగా మీరు ప్రయత్నాలు చేయండి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? అయ్య పోతే కొడుకు, కొడుకు పోతే మన్మడు. ఇది రాజకీయాల అంటే బానిసత్వానికి చెంచాగిరానికి ఎక్కువైపోయింది. మాన్యవర్ కాన్షీరామ్ గారు పొందుపరిచింది ఏంది? ఈ వ్యవస్థలో పోరాడేటోడు, పోరాటానికి ముందు ఉండేటోడు ఎట్టి పరిస్థితుల్లో దాని నుంచి వచ్చేటువంటి ఫలితాన్ని అనుభవించక ఇతరులకు చేరవేస్తేనే వాడు సరైన నాయకుడు. ఇక ప్రతోడు ఈ రేవంత్ రెడ్డి తక్కువేగరనా? కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు గజం గజం ఇక మొత్తం ఇగో బ్యాచ్ చేసుకొని జై రేవంత్, జై సీఎం, జై కథ ఒకటా రెండా? ఏమే నీ సన్నాసి పాలన ఏమే అంటున్నా? ఇదా కుల వివక్షత ఇంకా జరుగుతుంది అనడానికి అది నువ్వు ఆపలేవేమో. కానీ ఈ భారత రాజ్యాంగానికి సంబంధించి ఇండియన్ పినల్ కోడ్కు సంబంధించి అందులో పొందుపరచు, పిల్లలకు నేర్పిస్తారు, ఎవరిని దూషించకుంటుంటుంది. ఇది చేయండి. దయచేసి చెప్తా ఉన్నాము, తెలంగాణ భాషను పూర్తి అధీనంలోకి తీసుకోకముందుకే మారండి. అయితే ఈ యూజీ సీరియల్ 2026 ప్రకారంగా దాంట్లో చాలా లొసుగులు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ 2012 రూల్స్నే కొనసాగించాలి. ఈ రూల్స్ మళ్ళీ కొత్త రూల్స్ వచ్చేంత వరకు పాత రూల్స్నే కొనసాగించాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు వాస్తవంగా పిల్లల్ని స్కూల్లో చేర్పించేటప్పుడు ఏమేమి అడుగుతారు? పిల్లల్ని స్కూల్లో చేర్పించేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతారు. ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. సరే, స్కూళ్ళలో క్యాస్ట్ సర్టిఫికేటు కొంత రిజర్వేషన్ వస్తుంది, కొంత స్టైఫండ్ వస్తుంది కాబట్టి స్కూళ్ళలో క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారంటే ఒప్పుకుందాం. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే గవర్నమెంట్ దవాఖాన్లలో మీ క్యాస్ట్ ఏందని అడుగుతారు. గవర్నమెంట్ దవాఖాన్లలో క్యాస్ట్ ఎందుకు వస్తున్నది? ఇంకా ఈ కుల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు? గవర్నమెంట్ వైద్యశాలల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో కులం ఎందుకు అవసరం లేదు కదా. అక్కడ ఒక వీసీ 100 సంవత్సరాలు పట్టింది. ఒక మాదిగ బిడ్డ ఉస్మానియా యూనివర్సిటీకి వీసీ కావడానికి ఒక 100 సంవత్సరాలు పట్టింది. 100 సంవత్సరాలు అయితే తప్ప ఒక మాదిగ బిడ్డ వీసీ కాలేనటువంటి పరిస్థితి. ఇంకా ఈ జాతి, ఇంకా ఈ కుల వివక్షత, పేరుకేమో మనమంతా సమానత్వం, ఈక్వాలిటీ, మనదంతా ప్రజాస్వామ్యం అని చెప్తున్నా కూడా దీని వెనుక ఈ కుల వివక్షత ఎంత పనిచేస్తుంది చూడండి. రైట్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటి సమ్మదు, కుల వివక్ష అంటున్నావు. ఈ కులానికి సంబంధించి కులపోడు గెలిస్తే కులపోడికి ఏం బీకేడే? ఒక నిజము. ఇప్పుడు నువ్వే మాట్లాడుతున్నావు, ఎస్సీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నేను బీసీ గురించి మాట్లాడతా. ఎస్సీలో ఉన్నటువంటి ఇప్పుడు రిజర్వేషన్ పరంగా వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది? బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమాని రిజర్వేషన్ అనుభవించుకుంటూ ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఉప ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారే? ఈ దొంగలు ఏమన్నా ఆ కులపోడికి సాయం చేసిన వాళ్ళు ఉన్నారు. మాదే మళ్ళా గాడికే పోవాలి, బానిస లెక్క కింద కూర్చోవాలి. గిది కదా చేసిందంతా. కానీ మరి మన కులపోలే కదా, అయ్యో వెనుకబడి ఉన్నారు కదా, వానికోటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో కారు ఇప్పిస్తా, లేకపోతే ఇంకో పని చేపిస్తా, వాడు మా పౌరాలు చదువుకోనికి ఒక స్కూల్ నిర్మిస్తా అనేది ఉన్నది. అవన్నీ గవర్నమెంట్ నుంచే రావాలి. నువ్వు డబ్బు ఉన్నోనివి కదనే, నిన్ను ప్రజలు ఉత్తగానే ఎన్నుకున్నారా? కాదు కదా. ఒక రిజర్వేషన్ తోటి వచ్చిందా? ఇలా రిజర్వేషన్ తీసేస్తే ఒక్కడన్నా అవుతాడే ఎమ్మెల్యే? అయ్యా పరిస్థితి ఉందా?
ఇదంతా లేదు. ఏమన్నా అంటే ఈ కులాన్ని ఆడిదిట్ట, ఆని కులాన్ని ఇడిదిట్ట. నీ కులపోనికి నువ్వు వాళ్ళ దగ్గర పైసలు లేకపోతే పిల్లనే ఎవరా ఇస్తావా? నీ కులపోడే. ఇప్పుడు నేను ఒకటే మాట అంటున్నా, ఇప్పుడు మాదిగోళ్ళు, మాలోళ్ళు, కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, బీసీలు ఎవరైనా కావచ్చు. అట్లా కదా ఒక్క చిన్న మాట నేనేమంటున్నా, ఇవాళ మాట్లాడుతున్నటువంటి కులాల గురించి వీళ్ళే మళ్ళా రాజకీయ నాయకులు ఉంటారు, వీళ్ళే అధికారంలో ఉంటారు, వీళ్ళే లుచ్చలు తిడుతూ ఉంటారు. ఇంకా మళ్ళా ఇప్పుడు నీ కులపోడని పేదోనికి నీ బిడ్డని ఇస్తావా? పైసలు ఉంటే సమానం, లేకపోతే కులం ఎక్కడిది? కులాలను వాడుకొని ఎదుగుతున్నటువంటి ఎంతోమంది దొంగలు ఇవాళ కులం గురించి ఏం చేసిరా? నీ కులపోలను నీ ఊర్లో నీ కులాన్ని ఎంతవరకు పైకి తీసుకోవడా? అంటే నీలో ఉన్నటువంటి లోపము అసలు వాస్తవానికి నిన్ను కులపోడు అని వాళ్ళు భావించుకోవద్దు. దొంగలు మీరు దొంగ సాటుకునేటోళ్ళు నాకు తెలియదా? ఎవడోడు ఏడ కులాన్ని ఏం వాడతాడు, ఏ సమయంలో ఏ కులాన్ని ఎట్లా చేసుకుంటాడు? ఒక కులాన్ని ఇంకో కులం తిట్టాల్సిన అవసరం ఏముంది అంటున్నా. ఫస్ట్ నువ్వు మారాలి కదా. నీ బిడ్డను నీ కులపోవడం అనుకున్నప్పుడు నువ్వు ఆదర్శవంతంగా బీదోనికి రాదే? నీ కులంలో బీదోళ్ళు లేరా? వాడు దోసుకోబోతుండు, వీడు మింగుతుండు. నువ్వు అంతా అదైతే నీ దగ్గర అన్ని వేల కోట్లే ఉంటే, లేకపోతే అంతా నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదో సాధించాలనుకుంటే నీ ఆస్తి అంతా నీ కులపోళ్ళకు పంచు అవుతుంది అన్నితోటి. దొంగ మాటలు చెప్పుకుంటా ఇంకెంతకాలం బిడ్డ కాలం గడిపేది? వస్తుంది, ముందు వస్తుంది బిడ్డ. ఒక్కొక్కడు ఏది 4 గోడల మధ్య చీకటి గదిలో ముఖాల మధ్య తలకాయ పెట్టుకొని ఏడ్చే రోజు వస్తుంది. మీరు ఈ సింబల్స్ మీద ఈ ప్రజలను ఏదో రకంగా రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని పొందుతున్నటువంటి దొంగలు మీరు కులాల గురించి మాట్లాడతారు. మీకున్నదా? అయితే అది ఏడ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వ్లో ఎన్ని ఆ సెల్ ఏదైతే పెట్టో ఆ చైర్మన్ పదవో అందులో నిధులు కేటాయిస్తున్నామని చెప్తున్నటువంటి ఇప్పుడు ఈ బడ్జెట్ పెడతారు కదా, బడ్జెట్లో ఎస్సీ రిజర్వేషన్కి ఇంత అనేది ఉంటుంది. ఆ రిజర్వేషన్ ఫండ్ ఏమైంది, నా రిజర్వేషన్ ఫండ్ ఏమైందని ఒక సన్నాసాన్ని అడిగేటట్టుందా? ఆ రిజర్వేషన్ ఫండ్లో నుంచి పేదోళ్లకు బిడ్డ నువ్వు ఈ బిజినెస్ చేసుకో, నీకు ఇళ్ళకించి ఒక 5-10 లక్షలు ఇస్తున్నాము అని చెప్పిన సన్నాసులు ఎంతమంది రే? వాడు దోస్త్ అయితే వాడు పక్కపొంటుంటే వాడు చెయ్యి అంటే వానికి ఒక కారో లేకపోతే ఇంకోటో ఇచ్చి వాడిని జీవితాంతం సేవ చేయించుకుంటాడే. మరి అలాంటిది నీ ఇంట్లోకే చేపిస్తలేవు కదా. ప్రభుత్వం నుంచి ఎలా తీసుకోవాలో ఇప్పటికీ చాలామందికి తెలియదు. ఆ విషయం నువ్వు ఒక ఎమ్మెల్యేవో మంత్రివో ఏదో ఉన్నప్పటికీ నువ్వు అది వానికి ఆ రూల్స్ అన్న ఆ ప్రాసెస్ అన్న చెప్పొచ్చు కదా. నువ్వు దానికి ఒక అదిగా ఉండొచ్చు కదా ఇప్పించే మార్గంలో. ఏమన్నా అంటే కులాలను వాడాలి, మతాలను వాడాలి, రెచ్చగొట్టాలి. ఇదా పైసలు ఉంటే మీరు బరోబర్ ఒకటే, పైసలు లేదనుకో అయిపోయా. మీ రాజకీయ లబ్ధుల కోసము మీరు ఎక్కాలనుకుంటున్న అందలం కోసము వీళ్ళందరినీ పిచ్చోళ్ళు చేస్తురా? ఏవో మాట్లాడేటోళ్ళు లేరనుకుంటురా? విద్యాశాఖ మంత్రి గారు మీరు ముందస్తుగా అందులో పెట్టండి. ఏది చదువుకునే పిల్లలకు ఫస్ట్ ఈ భారత రాజ్యాంగము, అసలు ఈ ఇండియన్ పినల్ కోడ్, ఈ 2 విషయాలు తెలవాలి. ఇది 100% డిమాండ్ చేస్తున్నాము. పెట్టాలి. మీరు పెట్టినప్పుడే పిల్లలకు రియాలిటీ తెలుస్తుంది. కానీ ఇంకే కానీ కాదు మరి అడగకపోయినా మనం అరే నీ ఇప్పుడు ఈ సన్నాసులు అంతా ఈ దొంగలంతా అంతేనే. వాడు కులపోని కానీ బిడ్డనియాడు. అదే నువ్వు ఫైట్ చేయాలి. లాస్ట్కు ఎవడన్నా నామమాత్రం ఉంటే ఆయన కొడుకు కానీ బిడ్డను కూడా చేసుకోవడానికి కులం లెక్కించి ఎంతసేపు పైసే పని చేస్తాం. పైసలే బయటికి వచ్చి లావు స్పీచ్లు ఉంటాయి. ఓట్ల కోసమే కులం అంతే. మిగతా కాడ ఏడ కులం పని చేయదు. ఏడనే మనం మొన్ననే మరి చెప్తా నేను అంత దొంగల ముఠ. రైట్, ఓకే. దాదా మృతిపై త్రివర్ణ పతాకం కప్పుతూ ఉన్న పోలీసులు. అజిత్ పవార్ కు అంతిమ వీడ్కోలు. అధికారిక లాంఛనాలతో దాదా అంత్యక్రియలు పూర్తి. బారామతి విద్యా ప్రతిష్టాన్లో దహన సంస్కరణలు. భారీగా తరలి వచ్చిన అభిమానులు. నిస్సహాయ స్థితిలో కనిపించిన శరద్ పవార్. హాజరైన అమిత్ షా, నితిన్ గడ్కరీ, ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే. ఇక అంతిమ వీడ్కోలు పలికిరు డిప్యూటీ సీఎం గారికి. రైట్, ఇక వెలుగు దినపత్రిక చూసుకుందాము. అందులో భాగంగానే ప్రజలారా
పెట్టేటోడు ఢిల్లీలో ఉన్నా పెడతాడు, పెట్టనోడు ఇంటి పక్క పొట్టున్నా పెట్టాడు. ఇది గుర్తుంచుకోండి. మొత్తం మీద అయితే పెట్టాలి. పెట్టాలి అంటే ఆడు పెట్టాడు కదా వాడు లాగా. ఏం చేస్తాం, ఇట్లా కొంత ఆగ ఉంది వీళ్ళతోటి. డేంజర్గా మేడిగడ్డ బ్యారేజీకి చాలా డ్యామేజ్ జరిగింది, రిపేర్లు చేయాల్సిందే. కేటగిరీ 1 జోన్లో అత్యంత ప్రమాదకర స్థితిలో బ్యారేజ్ పరిస్థితి. లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి. గత ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ అత్యంత డేంజర్ జోన్లోకి ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ బ్యారేజీ పటిష్టత డొల్లా అని తేల్చి చెప్పింది. దేశంలోని అత్యంత ప్రమాదకర జాబితాలో ఉన్న డ్యామ్ లిస్టులో మేడిగడ్డే మొదటి స్థానంలో ఉందని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలోని స్పెసిఫైడ్ డ్యామ్ జాబితాలో ప్రాజెక్టుల పటిష్టత, డ్రిప్ నిధులపై ఏపీ ఎంపీలు బైరెడ్డి శబరి, జి లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు గురువారం కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. పోస్ట్ మాన్సూన్ స్టడీలో ఈ విషయం వెల్లడైందని. నిజంగా మేడిగడ్డ విషయంలో ఇంకా మేడిగడ్డ డ్యామేజ్ అయింది కదా, వీళ్ళు సదిరితేందే సుతారోళ్ళు లేరా? మళ్ళీ ఆయన మేస్త్రేనా, మేస్త్రే అన్ని చేపిస్తాడు. ఫస్టే ఓ బిల్డింగ్ కట్టాలన్నా, ఓ అది చేయాలన్నా ఇదేముందే గదే మేస్త్రి పడేనే, నేను గుంపు మేస్త్రిని అని చెప్పుకున్నాడు ఆయన తప్ప. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు నందినగర్లో ఆయన నివాసంలో అందించిన అధికారులు. ఇక మొత్తానికి అయితే ఇక తెలుసు కదా, గులాబీ బాస్ మన కొంతమంది అనుకునే తెలంగాణ జాతిపిత, ఇంకొంతమంది అనుకునే తెలంగాణ అదే అని చెప్పేసి మాట్లాడుతుంటారు. కొలువు తీరిన తల్లులు చిలకలగట్టు నుంచి మేడారం గద్దెపైకి చేరిన సమ్మక్క, తల్లి బిడ్డలను దర్శించుకొని పులకరించిన భక్తజనం, జెండా కట్టి కంకావనం ప్రతిష్టాత్మలతో పూజలు షురు. సాయంత్రం 6:55 చిలకలగట్టు నుంచి పయనమైన సమ్మక్క గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు పేల్చిన ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, స్వాగతం పలికిన మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ టిఎస్. నిన్న ఇక మొత్తం మీద అయితే సమ్మక్క కూడా గద్దెల పైకి చేరుకున్నారు. అయితే సమ్మక్క విషయం కూడా, అమ్మ సమ్మక్క తల్లి మళ్ళొచ్చే 2 ఏళ్ళకి నీ జాతర ఉంటుంది కదా, అప్పట్లోపు ఈ దొంగలు ఎవరైతే ఉంటారో జర వీళ్ళ భర్తం పట్టు. ఎందుకంటే గుడి లేదు, గుడి తలుపులు లేవులే మన మేడారంకు. అమ్మా నిన్ను ఎవ్వరు బంధించే అదే లేదు. హ్యాపీగా నువ్వు ఏ పూటనైనా వీళ్ళకు కలలో ఉంటావా, లేకపోతే ఇంకోటి చేస్తావా, వీళ్ళను ఏ రకంగా చేస్తావో కానీ మొత్తం మారే విధంగా చెయ్యి. మళ్ళొచ్చే పండుగ కల్లా ఈ విద్యాశాఖలో ఇది పొందుపరచాలి. అదేవిధంగా మనం గౌరవించుకునే విధంగా ఈ రాజకీయ నాయకులు మారాలమ్మా. ఇక దండం పెడుతున్న మీటికెంచే మంది ఎక్కువ అయిపోయారట, జర అర్థం చేసుకోవాలి. రైట్, విచారణ కాదు ప్రతీకారం అని చెప్పేసి. విచారణ కాదు ప్రతీకారం. కేసీఆర్ కు సిట్ నోటీసులపై కేటీఆర్ కామెంట్. నోటీసులు బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరని వ్యాఖ్య. ఇది కూడా ఒక చరిత్రనే. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి అట ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేసిండట, ఆయన్నే ప్రధాన నిందితుడట. అందులో భాగంగానే మంత్రులు వాళ్ళందరూ ఉన్నారట. వాళ్ళకే తెలుసు యోలోల్ని ట్యాపింగ్ చేసిరు అనేది. ఇది కూడా చరిత్రనే సారు. ఈ పేరు నిలవడమే చరిత్ర. చరిత్రలో ఈ సిట్ అధికారులు ఫస్ట్ హరీష్ రావును, కేటీఆర్ ను, సంతోష్ రావును, కేసీఆర్ ను కాదు ఎంక్వైరీ చేయాల్సింది. బండి సంజయ్ని, ధర్మపురి అరవింద్ని, కల్వకుంట్ల కవితక్క మా ఇంటి ఆయన ఫోను అల్లుని ఫోన్ ట్యాప్ చేసిరు అన్నారు కదా. అగో వీళ్ళను విచారిస్తే వీళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, ఎట్లా ఫోన్ ట్యాప్ చేసిరని మాట్లాడిరు. వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టారు. ఇక వాళ్ళకి ఇట్లా రికార్డింగ్ చేసుకొని వీళ్ళకి పెడితేనే. కేసీఆర్కు నోటీసులు రాజకీయ కక్షే. ఆయన టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే. హరీష్ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడిపై బురద జల్లడమేనని మండిపాటు. ఫామ్ హౌస్లో కేసీఆర్తో భేటీ. ఈ విషయం ఏంటంటే ఇది కాదు సారు, ఆయనను టచ్ చేయడం అంటే ఇది ఇప్పుడు దొంగే మంచి కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు. ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్కు ఎవరైనా సానుకూలంగా ఒక మంచి గౌరవము, అదేవిధంగా ఆయనను ఎప్పుడు గొప్పగానే చూస్తాం. కానీ ఏదైనా తప్పని చేస్తే తప్పు అంటాం కదా. ఎటు కూడా మంచి పని చేసిండు, ఏది చేసినా మా సార్ నడుస్తుంది అట్లా అనలేం కదా. అది కాదు కదా. రైట్. ఇంకోటి ఇలా నేరస్తులకు శిక్ష పడుతుందో లేదో ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా బాధించేదే కవిత. ఎన్నికలు ఉన్నాయనే కేసీఆర్కు నోటీసులు. విచారణ త్వరగా పూర్తి చేయాలని డిమాండ్. ఇవాళ మన సారు మన ఆయన ఆడికి హాజరు కాలే. ఇక విచారణ తొందరగా ఏం పూర్తి చేస్తారు ఇదంతా. కానీ ఈ నువ్వు ఆల్రెడీ చెప్పగానే చెప్తున్నావు ఎన్నికల సమయంలోనే ఇది ఒక డ్రామా నడుస్తుందని. ఇలా చెప్పినావు కదా, ఇంకా ఎన్నికలు ఉన్నాయని శిక్ష పడుతుందో లేదని చెప్పేసి రంది పెట్టుకున్నాడు. 2 రకాలు ఉంటుంది. ఎప్పుడు మనిషి 2 రకాలుగా ఉంటాడు, బయట లోపల.
ఒకసారి ఇప్పుడు మనం పోతున్నాం అనుకో, ఓడన్నా మనము బండి మీద పోతున్నాము, మన పక్క పంట ఓడన్నా వచ్చి రయ్యి మనం పోయింది అనుకో, అప్పుడు మన మనసు ఏమనుకుంటుంది అంటే ఈ బాడుకో నన్ను దాటేసిపోయింది, ఎట్లా పెట్టి ఇటు కింద పడాలరా, నేను చూడాలి అబ్బా అని అనిపిస్తుంది. ఆడు పుసుకున్న పడ్డాడే అనుకో, అబ్బా నీ పడకపోయి ఉంటే మంచుకుంటుంటే కదరా అని అనిపిస్తుంది అన్నట్టు. అంటే మనిషి ఇన్నర్ అవుటర్. ఇప్పుడు అక్కకి ఏమనిపిస్తుంది అనేది అక్కనే చెప్పుకోవాలి. రాజకీయ కక్ష కాదు, చట్ట ప్రకారమే కేసీఆర్కు నోటీసులు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ ఆయనకు తెలియకుండా జరగలేదు, నిజాలు బయటకు రావాలంటే విచారించాల్సిందేనని వెల్లడి. వాళ్ళు లొల్లి పెట్టుకోగా నీకెందుకే అట్లా కాదే కాదు, ఒకటి సమం వాళ్ళు లొల్లి పెట్టుకోగా నిన్ను అడిగిర్రా, సరే వాళ్ళు ఏదో ఆరోపణ చేస్తున్నారు, చట్టం తన పని తాను చేసుకోవద్దని చెప్పొచ్చు కదా. గుమ్మడికాయలు తొంగవాలనగా బుధాలు అనుకున్నట్టు ఈ రాజకీయ కక్ష కాదు అని చెప్పుడు ఎందుకు? గిదానే పరిపాలన గిట్లుంటాది. కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలి. రేవంత్ రెడ్డి ఇంటి తలుపులు వలగొట్టి బెడ్రూమ్ లోకి వచ్చి అమాంతంలో పట్టుకపోయి జైలు వేసిరు. బిడ్డది దావతుందన్న కూడా బయటకు వదలలే, పోలీసు బందోబస్తు నడుమ వచ్చిపోయిండు. గట్లుండాలి పరిపాలన. మందకృష్ణ మాదిగను రోడ్డు మీద పట్టుకొని అమాంతం తీసుకుపోయి జైలు వేసిండు. కాసిం సార్ను కూడా తీసుకుపోయి జైలు వేసిరు. తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణలో ఉన్న సగం మందిని ముట్టుకోలే, అసలు గిన ముట్టుకోలేదు, గిన జైలు పోలేదు అనే మనిషే లేరు. అంటే దొంగలం కూడా గట్లుండాలి పరిపాలన. మంచోళ్ళని వేసారు, దొంగలను వేసారు, ఏ సుట్లో ఎవరు వెనుక కోలేయాలి కానీ యాక్టింగ్ తప్ప యాక్షన్ లేదు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంపై సిట్ పేరుతో కాలయాపన, గొర్రెలు, లిక్కరు, నైని, కోల్ బ్లాక్ అన్నిట్లోనూ పాత పద్ధతి. 12 ఏళ్ల సర్కారు నిర్ణయాలపై సిట్టింగ్ జడ్జి తేల్చాల్సిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈయన లెక్కలకే వస్తలేదు. ఇది బీజేపీది తెలంగాణ రాష్ట్రంలో లెక్కలకు వస్తలేదు. లెక్క పెట్టాలంటే ఆడ వస్తలేదుగా. రాష్ట్ర అధ్యక్షుడేనే కాదట్లేదు, నేను మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర అధ్యక్షుడే. ఇక పిల్లలు యువతకు డిజిటల్ అడిక్షన్, దేశంలో కొత్త ఆరోగ్య సంక్షోభం. దేశంలోని యువకులు పిల్లలు డిజిటల్ అడిక్షన్ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నారని 2025-26 ఆర్థిక సర్వేలో వెల్లడైంది. ఎక్కువగా స్క్రీన్ చూడడంతో ఏకాగ్రత తగ్గడం, నిద్రలేమి, ఆందోళన పెరుగుతున్నదని హెచ్చరించింది. ఒబేసిటీ, డయాబెటీస్ వంటి ఆరోగ్య సమస్యలు సతమతం అవుతున్నాయని పేర్కొన్నది. చదువు, వర్క్ పర్ఫార్మెన్స్ లో వెనుకబడిపోతున్నారని తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిరు. ఇదెవరో మాట్లాడుతున్న ముచ్చట కాదు, కేంద్ర మంత్రి పార్లమెంట్ లో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పిల్లలకి అడిక్షన్ తగ్గిందంట. పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళకి గుర్తు లేకుండా పోతుంది. మొత్తం డిజిటల్ మయం. ఎంతసేపు ఎక్కడ చూసినా ఏం చూసినా కూడా ఇంకో పక్క మనిషితో మాట్లాడే పరిస్థితి లేదు. ఫోన్ ఉంటే చాలు, ప్రపంచంలో ఉన్న అంతా ఫోన్లోనే ఉంటది. అరచేతుల్ని మొత్తం ప్రపంచం అంతా. కేసీఆర్ ఇంకోటి పిల్లలకంటే ఒకటి ఈ స్కూల్లో ఏం చెప్తున్నారంటే వర్క్ అని చెప్పేసి, హోంవర్క్ అని చెప్పేసి మొత్తం ఫోన్లోనే ప్రింట్లు తీసుకురావడం, ఫోన్లోనే పని చెప్పుకోవడం, ఫోన్ లేకుండా హోంవర్క్ చేసుకునే పరిస్థితి లేదు. ఫస్ట్ అది బంద్ చేయాలి. ఏమున్నా పేపర్ మీదే వర్క్ ఇయ్యి, ఫోన్లో చేసే వర్క్ను బంద్ చేయాలి. డిజిటల్ రైట్. తెలంగాణ గ్రోత్ మోడల్ అన్ని రంగాల్లో దూసుకెళ్తుంది. తెలంగాణ ఒక గ్రోత్ మోడల్ అని ఎకనామిక్ సర్వేలో నివేదిక కేంద్రం ప్రశంసించింది. వ్యవసాయంలో ఐటీ ఎగుమతుల జోరు, పట్టణీకరణ హైదరాబాద్ వేగం, మహిళా సాధికారతలోనూ వినూత్న పథకాలు వెరసి తెలంగాణను దేశ ప్రగతిలో కీలక భాగస్వామిగా నిలబెట్టాలని చెప్పేసి పేర్కొన్నదంటే దిశ ఏంది? వెలుగు పత్రికనా? వెలుగే రాసుకొస్తాడు, తప్పేం లేదు. రైట్. ఏదైతే ఆయన కాడికి రాస్తుంది పాపం. విమానయాన శాఖకు మామునూరు భూములు, ఎయిర్పోర్ట్ కోసం 300 ఎకరాలు అప్పగించిన రాష్ట్ర సర్కారు చరిత్రలో నిలిచిపోయే రోజు. డిప్యూటీ సీఎం బట్టి పనులు మొదలైన 2.5 ఏళ్లలోనే పూర్తి చేస్తాం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పటిదాకానే చెప్పినాం కదా, విమానయాన ఇక్కడికి తయారీ, ఈ మామునూరు మన వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఆడికి 300 ఎకరాల భూములు అయితే రాష్ట్ర సర్కారు ఇచ్చినట్టుగా, ఇక ఈ పనులు అయితే 2.5 ఏళ్లలో మొత్తం పూర్తి చేసి ఇక కార్యక్రమంలోకి తీసుకొస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి మన ఏపీ ఆయన ఉన్నాడు కదా, ఆడ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి ఉన్నాడు కాబట్టి ప్రకటించి కూడా దగ్గర 2 ఏళ్ళు దగ్గరకు వస్తుంది. ఇప్పటిదాకా భూముల సేకరణే, రైతులకు ఆడ భూములకు సరైన ధర ఇస్తలేరని చెప్పేసి రైతులంతా మామునూరు ఎయిర్పోర్ట్ కు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించండి. మళ్ళీ వెనక్కి వెళ్తున్నామా? యూజీసీ కొత్త రూల్స్పై సుప్రీంకోర్టు ఫైర్, సమాజంలో విభజన తెచ్చేలా ఉన్నాయని కామెంట్. అమెరికాలో తెల్ల నల్ల వాళ్లకు వేర్వేరు స్కూల్స్, అలాంటి పరిస్థితి మనకొద్దని వ్యాఖ్య.
కొత్త రూల్స్ అమలుపై స్టే, పాత రూల్స్ కొనసాగించాలనే ఆదేశం. కేంద్ర ప్రభుత్వం యూజీసీకి నోటీసులు జారీ. తదుపరి విచారణ మార్చి 19కి వాయిదా. కుల వివక్షపై యూజీసీ తెచ్చిన రూల్స్ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ. ఓకే రైట్. వెండి ధర 4 లక్షలాట. అటు తిరిగి దండం పెట్టి తూర్పాటు ఉంది. తూర్పిట రైట్. ఇంకా ఏంది నమస్తే తెలంగాణ చూడు. ఈనాడు వద్దా? నమస్తే తెలంగాణ వాళ్ళ ఇబ్బంది పడుతుంది. ఏమి ఇచ్చిరా ఇది? ఏంది పేపర్ అసలేనా? కాదు, ఏ రెండో పేపర్ అట కిందికి వస్తలేదు. ఇదేనా? కాదు, మొదటి పేపరు వాళ్ళు వేసుకోలేనట్టు ఇలా చేయలే కానీ సరే పోనీ. పడదే పేపర్ వస్తలేదు. ఇగో ఒకటో పేపర్ అంటే రెండో పేపర్ వచ్చింది అంతే. సరే సరే ఇగో రైట్. ఆదాబ్ తీసుకో. ఆదాబా ప్రేమ పుడుతుంది నీకు ఈ మధ్య బాగా ఆదాబ్ మీద. ఇక నమస్తే పోయింది. ఆదాబ్ హైదరాబాద్. ఆజ్కి బాత్. ఇన్ని రోజులు కనిపించని వాళ్ళు మళ్ళీ కడప ముందుకు వస్తుండ్రు. ఓటర్ అన్న వీళ్ళ కథ ఏంది? సమస్యలంటే పరారైన వాళ్ళు మళ్ళీ వస్తుండ్రు. జర భద్రం. ప్రజలంటే నిర్లక్ష్యం, 5 ఏళ్ళు కనిపించని ముఖాలు మళ్ళీ నీ ఇంటి ముందల ప్రత్యక్షమవుతుండ్రు. ఓట్ల కోసం ఇప్పుడు నటనతో అబద్ధాల అందగాళ్ళు మళ్ళీ వస్తుండ్రు. రోడ్లు చెదిరినా పట్టించుకోనోళ్ళు ఏ ముఖం పెట్టుకొని వస్తుండ్రు. ఒకసారి అడగవా ఓటరన్నా? ఈసారి మోసపు మాటలకు బ్రేకులు వేస్తాం అంటుండ్రు ఓటర్లు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు నాయకులకు గడ్డి గట్టిగానే పెట్టేటట్టు కనబడుతుంది. నాగిరెడ్డి కేరెల్లి. అయితే ఆదాబ్ హైదరాబాద్ ఇచ్చినటువంటి ఈరోజు మాట ఏంటంటే ఆజ్కీ బాత్. ఇక మీ దగ్గరికి ఇవాళ చోటా మోటా లీడర్లు అందరూ వస్తుంటారు. అటు నమస్తే అన్న ఏదైనా పని ఉన్నా చెప్పినా చేయకుండా వినకుండా శివన పెట్టకుండా పోయిన వాళ్ళందరూ ఇవాళ వచ్చి దండం పెడతారు. అవసరం అనుకుంటే కాళ్ళు మొక్కుతారు, పైసలు ఇస్తారు, ఇంకా ఎన్నో మాయమాటలు చెప్తారు. వాళ్ళు ఎన్ని రకాలు, ఎందుకంటే ఓటు చాలా విలువైంది. అంబేద్కర్ గారు ఈ ఓటు హక్కు అసలు నిజంగా కొంతమందికే ఉండాలి అంటే అందరికి కావాలని ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డాడు. గద్దర్ది ఒక పాట ఉంటుంది. కాలినడుకోనికి కారెట్ల వచ్చనని, అల్లునికి అద్దాల మీడెట్ల వచ్చనని, బంజర ఇల్సుల బంగులెట్లొచ్చనని, పెండ్లానికి పుస్తేల పేరెట్ల వచ్చనని, అడగండయ్యా మీరు అడగండయ్యా, ఓట్లడిగే లీడర్ల నడగండయ్యా. కాలినడుకోనికి కారు ఎట్లొస్తున్నది, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎట్లొస్తున్నాయి, బంగారం ఎట్లొస్తుంది. ఇవాళ అవ్వాడు కూడా కాదు, ఇవాళ అవ్వాడు కూడా కాదు. మా కాలనీలో మా ఇంటి పక్క పొంటోళ్ళకి ఇచ్చారు, నాకు ఇయ్యలే. అవతల పార్టీలు 1000 ఇస్తున్నారు, మీరు అధికార పార్టీ 1200 ఇవ్వాలి. 15 ఇట్లా వరాల తల్లి అరణ్య శక్తి నుంచి ఆరాధ్య గద్దె వరకు గద్దెపైకి చేరిన సమ్మక్క తల్లి. AK-47తో 3 సార్లు గాలిలోకి కాల్పులు. భక్తి పరవశంలో కోట్లాది మంది భక్తజనం. అమ్మవార్ల సన్నిధిలో ముక్కుల చెల్లింపు. మహాజాతరలో అత్యంత కీలక ఘట్టం ఆల్రెడీ ముగిసింది. ఆ ఘట్టము ఏదైతే అమ్మవారిని ఆ చిలకల గుట్ట నుంచి AK-47 తోటి ఇట్లా గన్నులు పెట్టి ఇది ఆ ఫైరింగ్ చేసి ఫైరింగ్ తోటి బయటికి తీసుకొస్తారు కదా. ఇక సమ్మక్క సారక్క వర్సిటీకి త్వరలో భూమి పూజ. దేవుడా. 890 కోట్లతో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు. ప్రధాని మోడీ చేతుల మీదుగా కార్యక్రమం. ఆదివాసులకు విద్యను చేరువ చేయడమే లక్ష్యం. 20 ఏళ్ల తర్వాత మేడారం జాతరకు వచ్చా. మేడారం జాతర గిరిజన మహాకుంభమేళ. బంగారంతో మొక్కులు చెల్లించుకున్న మంత్రులు కిషన్ రెడ్డితో కలిసి జువల్ ఓరం ప్రత్యేక పూజలు. ఆదివాసులకు ఈ మాట ఇనురే, గట్టిగా ఇనురి. మేడారం జాతర గిరిజనుల మహాకుంభ. గిరిజనులు ఏంటంటే అందరిది కుంభమేళ, అవునా కాదా? ఇక గిట్లే రాస్తుంటారు, గిదే కథ. భారత్ దూకుడు. పార్లమెంటు ముందుకు భారత్ ఆర్థిక సర్వే. ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. జీడిపి ఇళ్ళనేమో 6.8% నుంచి 7.2% వృద్ధి. 10 ఏళ్లలో 3 రెట్లు పెరిగిన సామర్థ్యం. 2014 నుంచి పెరిగిన విమానాశ్రయాల సంఖ్య. జాతీయ రహదారుల నెట్వర్క్లో 60% వృద్ధి. మూలధన వ్యయం 4.2 రెట్లు పెరిగిందని వెల్లడి. ఏది మన దగ్గర ఉన్నటువంటి మూలధన వ్యయం అంటే ఆ ఖర్చు అది 4.2 రెట్లు పెరిగిందని అభివృద్ధి. భారత్ దేంట్లో కూడా అంటే గవర్నమెంట్ సంస్థలన్నీ ప్రైవేట్ దూకుడు. తర్వాత అదాని అంబానీని ఇప్పుడు 8వ ప్లేస్ లో ఉన్నాడు, ఆయన ఫస్ట్ ప్లేస్ లోకి తీసుకొచ్చేందుకు దూకుడు. మరింత నిరుపేదరికంలో పేదల్ని ముంచేందుకు దూకుడు. పెట్రోల్ రేట్లు పెంచుట్ల దూకుడు. తర్వాత నిజంగా అయితే నీ పరిస్థితే లేదే. అభివృద్ధి లక్ష్యం. ప్రజా సౌభాగ్యాలే
పథకాలు నిర్ణయాలు ఐరోపా సమైక్యతో ఒప్పందం చారిత్రాత్మకం వికసిత్ భారత్ 2047 సాధన దిశగా ప్రభుత్వం ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్న రాష్ట్రపతి ప్రసంగం బడ్జెట్పై నిర్మలమ్మను అభినందించిన ప్రధాని మోడీ. అయితే ఈ 2047 విజన్ వాళ్ళు పెట్టుకోరు, ఇటు ఇల్లు పెట్టుకోరు. మొత్తానికి ఈ విజన్లో భాగం ఏం చేస్తారు మరి? ఇది ఉన్నది కదా ఇప్పుడు ఆల్రెడీ ఇది నియోజకవర్గాల పెంపు పునరుద్ధీకరణ, ఇది మరి ఎప్పటికి వస్తుంది ఏంది? ఇంకా దాని ముచ్చటైతే ఏం వస్తలేదు. రైట్, సిట్ పిలుపు విచారణ కాదు ప్రతీకారం అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు వాళ్ళు మండిపడ్డారు కానీ సారే మండిపడలే కదా. అదృష్టంతో విజయం వరించదు, కృషి లక్ష్యం ఉంటేనే సాధ్యం. గ్లోబల్ మ్యాప్లో తెలంగాణ అగ్రస్థానమే లక్ష్యం. హార్వర్డ్లో భారతీయ విద్యార్థులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి ఫలితం. అయ్యా నువ్వు కేసీఆర్ మీద యుద్ధం చేసినట్టే మాటల యుద్ధము, ఆ యుద్ధం చేసి సీఎం రేవంత్ రెడ్డిగా తొడగొట్టి సీఎం ఎట్లా అయినవో అలాంటి కృషి ఫలితాలే నీకు సీఎం పదవిని తీసుకొచ్చి పెట్టినాయి. కానీ ఇప్పుడు ఈ చదువుకోవడము జనాల గురించి ఆలోచించడం కోనికి పదవులు రావు. ఇప్పుడు ఇదే కృషి ఇదే లక్ష్యం టీడీపీలో ఉండి ముఖ్యమంత్రి కావచ్చు కదా, అవుతాడు. మరి కాంగ్రెస్ లోకి ఎందుకు వచ్చిండు అదృష్టం కాకపోతే? అయితే ఆడ ఎమ్మెల్యేలు ఎక్కువ అయ్యారట, అందుకోసం సార్ అటు పోయింది. పరిశుభ్రమైన గాలితోనే నిజమైన అభివృద్ధి. త్వరలో గాలి నాణ్యత డాష్ బోర్డులను ప్రారంభిస్తాం. కాలుష్య ఫిర్యాదులపై వేగంగా స్పందించేందుకు ప్రత్యేక బృందాలు. గాలి నాణ్యత సదస్సులో డిప్యూటీ సీఎం బట్టి. నిజంగా వీళ్ళు మాట్లాడితే ఒక శాసనం లెక్క ఉండాలనే, శాసనం లెక్క ఉండాలి. రెండో ఢిల్లీ, సెకండ్ ఢిల్లీగా హైదరాబాద్ పోతుంది ఏది ఈ పొల్యూషన్ విషయంలో. అనంతానికి అజిత్ ముగిసిన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు. బారామతిలో ప్రభుత్వ లాంఛనాలతో అశ్రునివాళి. అమిత్ షా, నితిన్ గడ్కరీ సహా రాజకీయ ప్రముఖుల హాజరు. చివరి యాత్రలో పాల్గొన్న ఎన్సీపీ కార్యకర్తలు. లక్షలాది జనం వచ్చినాయి. నిజంగా పాపం బాధాకరమైన విషయము. ఇది అజిత్ పవార్ అంటే మృతి ప్రమాదం ఏదైతే ఉందో ఈ మృతి పట్ల చాలామంది దిగ్భ్రాంతి వ్యక్తం చేసినప్పటికీ ఈ విమానాలతోటి ముఖ్య నేతలు ఎన్నో రకాలైనటువంటి సేవలు అందించాలనుకున్నటువంటి ఎన్నో వాళ్ళ మనసులో దాగి ఉన్నటువంటి ఎంతో మందికి సేవ చేయాలన్న గుణాన్ని మంచోళ్ళు తెలియబోతారు అన్నట్టు. నిజంగా అటు వైఎస్ రాజశేఖర రెడ్డి బాయే గిట్లనే, ఇప్పుడు ఈయన బాయే, అటు బాలయోగి బాయే, సౌందర్య నటిమణి బాయే, ఇట్లా చాలామంది. ఇవన్నీ పరిస్థితులు ఏదో ముప్పు అంటే మనిషి ఎక్కడున్నా సేఫ్ అని కాదు. మీరు మీకు సంభవించేటువంటి ప్రమాదం ఏ రకంగానైనా వస్తుండొచ్చు, కానీ ఉన్నప్పుడే ఏదో కొంత జనాలకు తోడ్పడండి, మంచి చేయండి. మీ పేరును మీ మాటను చిరస్థాయిలో నిలిచే విధంగా కొంచెం ఆ కార్యక్రమాలు చేస్తే ప్రేమను వంచండి. స్కామ్లకు కేంద్రంగా తెలంగాణ, కుంభకోణాలు, అవినీతి వ్యవహారాలు, టీవీ సీరియల్ లాగా సాగుతున్న ట్యాపింగ్, మంత్రుల మధ్య తీవ్ర స్థాయిలోకి విభేదాలు, మండిపడ్డ బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ సారు జూమ్ మీటింగ్ లో మాట్లాడుతూ బాగా మండిపడ్డాడట. జూమ్ మీటింగ్ లో రక్తమోడిన బీజాపూర్, ఛత్తీస్గఢ్ ఎదురుకాల్పుల్లో 2 మావోల మృతి. రైట్, ఖర్గే రాహుల్తో తరూర్ భేటీ, కేరళ అసెంబ్లీ ఎన్నికలపై నేతల చర్చ. ఇక రక్తమోడిన బీజాపూర్ అని చెప్పేసి ఒక వార్త. అయితే సరే, నేను నీకు స్టోరీ చెప్పుదాం అనుకున్నా, మర్చిపోయాను. చెప్పు. ఇప్పుడు మన దగ్గర విద్యా వ్యవస్థ ఎట్లా ఉన్నది అని చెప్పేసి ఒక స్టోరీ. ఇప్పుడు ఒక తరగతి గదిలో 4 విద్యార్థులు ఉన్నారంట. 4 విద్యార్థులు ఫస్ట్ మంచోడు ఫస్ట్, ఎందుకంటే నేను రియల్గా కూడా మంచోని కదా, అదే చెప్పుకోనికి. అయితే మంచిగా చదువుకున్నాట ఫస్ట్ విద్యార్థి. చదువుకొని ఎంత పిహెచ్డి దాకా చదివిండట. పిహెచ్డి దాకా చదివి మంచి గవర్నమెంట్ ఉద్యోగం కొడితే లాస్ట్ ఎంత ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగం? 2 లక్షలు 3 లక్షలు శాలరీ, నెల అంతే ఉంటుంది. అక్కడికి 2 లక్షలు 2 లక్షలు. తర్వాత రెండోవాడు అరే ఇక నేను ఫస్ట్ పిహెచ్డి దాకా చదివినగా, రెండోడు డిగ్రీ దాకా చదివిండట. డిగ్రీ దాకా చదివి ఈయనకంటే ఎక్కువ సంపాదించాలి, తక్కువ చదివినా కూడా ఎక్కువ డబ్బు సంపాదించాలి అని చెప్పేసి ఓ బిజినెస్ పెట్టిండట. మూడోడు ఏం చేసిండట అంటే 10th దాకానే చదివిండట. 10th దాకా చదివి వీళ్ళంతా నా దగ్గరికి రావాలని చెప్పేసి రాజకీయ నాయకుడు అయ్యాడు. మరి 4 ముగ్గురు రాజకీయ నాయకుడు అయిందట. ఈ 4 ఏం చేసిండట, 10th ఫెయిల్ అయిందట. 10th ఫెయిల్ ఎట్లనే చేసి వీళ్ళు ముగ్గురు నా దగ్గరికి రావాలని చెప్పేసి మొత్తం ఒళ్ళంతా విభూతి పూసుకొని
బాబా అవతారం ఎత్తినాడు. ఇట్లా కొంత ఆగముంది. బాబా అవతారం ఎత్తేసరికి వీడు దేవుడా నాకు ఉద్యోగం 10 లక్షలు ఉండాలని చెప్పేసి వచ్చి 10th ఫెయిల్ అయిన కాలం మీద పడుతున్నాడు. ఇక బిజినెస్ మంచిగా చదవాలి దేవుడా అని చెప్పేసి 10th ఫెయిల్ అయిన వచ్చి కాలం మీద పడుతున్నాడు. ఇక నాకు ఓట్లు వాడాలి, మళ్ళా నేనే గెలవాలి, మళ్ళా నేనే గెలవాలని చెప్పేసి ఇగో ఈడ వచ్చి కాళ్ళు మొక్కుతున్నాడు. మంచిగానే ఉంది. సో 10th ఫెయిల్ అయిన ఆలోచన ఎట్లున్నది, పిహెచ్డి చేసిన ఆలోచన ఎట్లున్నది అంటే మన దేశంలో విద్యా వ్యవస్థ ఇంత దుర్మార్గంగా ఉందన్నట్టు. నిజంగా ఆ విషయాన్ని అయితే మళ్ళీ ప్రస్తావిస్తూ ఉన్నాం. నిజంగా ఆ పిల్లలు చదువుకునేటువంటి పాఠ్య పుస్తకాలలో ఈ భారత రాజ్యాంగాన్ని మరియు ఇండియన్ పినల్ కోడ్ని కూడా ప్రచురించండి. ఎందుకంటే అది అత్యంత కీలకమైనటువంటి అంశము. రాబోయే తరాలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన వాళ్ళుగా మీరు మిగిలిపోతారు. మీ పేరు చిరకాల స్థాయిలో నిలిచిపోవాలంటే రేవంత్ రెడ్డి గారు మీ పేరు చిరకాలంగా మిగిలిపోవాలి అంటే మీరు 100% ఈ పని చేయండి. మిమ్మల్ని ప్రజలు హర్షిస్తారు, పేద ప్రజలు హక్కున చేర్చుకుంటారు, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఏ విషయాలైనా ఎంత కోపమో ప్రేమో నష్టమో నిష్ఠూరకమో ఏదో ఒకటి మంచో చెడో మొత్తానికి ఈ రాష్ట్ర ప్రజలలో గుండెల్లో చిరస్థాయిగా నిలవాలంటే మంచి కార్యక్రమాలు చేయండి. అటువైపు మళ్ళీ మీరు మళ్ళా పుట్టారు ఎందుకు అని అంటే ఇప్పుడు పుట్టారు కాబట్టి మళ్ళా పుట్టారు. అయితే ఆ పుట్టని దాంట్లో ఏంటంటే మీరు ఇప్పుడే మంచి చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చేయాల్సిన కార్యక్రమాలు అయిపోయినాయి. ఇక పోయే తరానికి వచ్చినప్పుడన్నా పోయే సమయానికి మనం వచ్చినప్పుడన్నా చేరుకున్నప్పుడన్నా ప్రజలకు అంతో కొంత మంచి చేస్తే గుర్తుపెట్టుకుంటారు. కొంతమందిని ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఎంత మంచిగా కొనియాడుతున్నాము, రేపు రాబోయేటువంటి తరాలు కూడా మిమ్మల్ని కొనియాడుతాయి. మీకు ఎలాంటి డబ్బు స్వార్థం లేదని మేము అనుకుంటున్నాము. అట్లా స్వార్థం గిట్లా లేకపోతే మీరు ఈ పని చేస్తారు. ఏం లేదు నలుగుట్లో నారాయణ గుంపులో గోవిందం అని అనుకుంటే చేయరు. అంతే. మనం ఏం చెప్తాం? మిత్రులారా, మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, మనం న్యూస్ మరింత మందికి చేరాలి. కుట్రలు కుతంత్రాల మధ్య నడుస్తున్నటువంటి వ్యవస్థలు ఇవన్నీ. అందులో భాగంగా వంకాయలు ఏమవుతుందా ఆడోడు మోపోయి ఏదో చేయాలి, ఏదో చేస్తాము అన్న ఆలోచన కనుక ఉంటే వాడు ఏం చేస్తాడు ఏం చేయలేడు అదంతా ప్రజలకే వదిలేద్దాం. కానీ మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి చెప్పండి ఏం మాట్లాడుతున్నాం, ఏం వివరిస్తున్నాము. నిజంగా మీ గొంతుకై మీ సమస్యను కూడా ఇక్కడ కామెంట్ చేయండి. మీ సమస్యను కూడా ఇక్కడ కామెంట్ చేయండి. పరిష్కార మార్గానికి బాటల రూపంలో మేము 100% గొంతెత్తుతాం, మాట్లాడతాం. మీ అందరికీ ఈ క్యూ న్యూస్ అనేది అవకాశం కల్పిస్తుంది. ప్రశ్నించే గొంతుకలందరికీ క్యూ న్యూస్ అండగా ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాము, ఇట్టి విషయాలన్నింటినీ కూడా మీరు మీ మనసులో పెట్టుకొని కామెంట్ రూపంలో చెప్పండి. మీ అంటే పేపర్లో వచ్చినటువంటి వార్తలే కాకుండా మీ సమస్యల్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, తర్వాత ప్రజల దృష్టికి సహకారం కూడా చేస్తాం. కాబట్టి మీ సమస్యలు ఏమున్నా కూడా వెంటనే రియాక్ట్ అవ్వండి. దయతలిసి మమ్మల్ని ఆశీర్వదించండి. మేము చెప్పే ప్రతి మాటని గౌరవించండి. లేదంటే మా వైపు నుంచి ఏమైనా తప్పులు ఉన్నా కూడా చెప్పండి, నేరుగా కామెంట్ చేయండి. ఆ కామెంట్ చేస్తే మేము తెలుసుకుంటాం. దయతలిసి మిత్రులారా, తెలంగాణలో ఉన్నటువంటి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులు ప్రతి ఒక్కరు ఈ క్యూ న్యూస్ మన అందరిది కాబట్టి దీన్ని మరింత మనం ముందుకు తీసుకెళ్దాం. ఆశీర్వదించండి మమ్మల్ని. చెప్పే విషయంలో ఏమైనా లోపాలను కూడా చెప్పండి. గరగ జై జై అయితే బంద్ చేయరు, వద్దు ఎవరికి మనం బానిస కాదు. ఆ జై జై అయితే బంద్ చేయరి. మీ సమస్యను పెట్టండి, పరిష్కార దిశ మార్గంగా ముందుకు పోదాం. ప్రశ్నించే గొంతుకలందరికీ అండగా క్యూ న్యూస్ ఉంటుంది. ఈరోజు మరి ఈ విధంగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ మనం చర్చించుకున్నాం. మరి రేపటి మార్నింగ్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.